హాయ్ అండి. ఇప్పుడు మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఏ పిల్లలైనా కానీ సరే పిల్లల్ని జాగ్రత్తగా పెంచాల్సిన చాలా బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళతోటి ఎవరు రిలేషన్లో ఉన్నారు, ఎవరు అంత క్లోజ్గా ఉంటున్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది అన్నీ గమనించాల్సింది మనం పేరెంట్స్మేనండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి నచ్చిందే కరెక్టు. వాళ్ళు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని అనుకుంటారు. కానీ అలా కాదు. మంచి చెడు జాగ్రత్త చెప్పడం అనేది ప్రతిరోజు చెప్పాల్సిన బాధ్యత అయితే తల్లిదండ్రులదేనండి. ఈ విషయం మీద నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఎప్పుడైనా నాకు విసుకొచ్చినప్పుడు మా అమ్మాయి మీద రోజు చెప్పిన ఇది వినట్లేదు అని అంటే, ఒకరోజు మా వారు అన్నారు, 3 పూటలు అన్నం తింటాం కదా, ఆకలేసినప్పుడు అన్నం తింటాం, స్నాక్స్ తింటాం, అన్నీ తింటాము. ఒక పూట తిన్నాం కదా, రెండో పూట ఎందుకు తినాలి అని ఎందుకు అనుకోవు అంటే, ఆకలేసినప్పుడల్లా తింటానే ఉంటున్నప్పుడు. అలానే మన పిల్లలకి మనది బాధ్యత. మంచి చెడు ప్రతిరోజు చెప్పు. ఈరోజు చెప్పింది ఈరోజే నెత్తికెక్కించుకోవాలని లేదు. రేపటికి ఎప్పటికైనా కానీ సరే చెడు మార్గంలో నడిచేటప్పుడు వాళ్ళకి అది అక్కడికి వచ్చిద్ది, గుర్తొచ్చిద్ది. అక్కడికి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. మన బాధ్యత ప్రకారం మనం చెప్పాలి అనేసి, మంచి చెడు అనేది మనం ప్రతిరోజు చెప్తూ ఉండాలి. వాళ్ళకి విసుగొస్తుంది, కానీ చెప్పడం మాత్రం ఎప్పటికీ మానుకోకూడదు. ఓకేనా? మన పిల్లల వల్ల ఎవరు బాధపడ్డా, ఎవరి పిల్లల వల్ల మన పిల్లలు బాధపడ్డా మనకే బాధ అండి. కాబట్టి ఈ విషయాన్ని గ్రహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.